ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. నాయుడుపేట మండలం పూతూరులో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు జరగబోతున్నాయి. ఒకేసారి 2.5 లక్షల ఇళ్లలో ఈ గృహ ప్రవేశాలు ఉండబోతున్నాయి. తర్వాత లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుంది. ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న రాష్ట్రంలో ప్రభుత్వం మరోసారి సామూహిక గృహ ప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపడుతోంది. ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి సీఎం బయలుదేరి 11:50 పుదూరుకు చేరుకుంటారు. ఉదయం 11:55 లబ్ధిదారులతో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:40 ప్రజా వేదిక సభలో పాల్గొంటారు. ఆయన మధ్యాహ్నం 2:40 సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నేతలతో సమీక్షా సమావేశం ఉండబోతోంది. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:35 తిరుపతి చేరుకుంటారు. 4:45 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇందిరా ప్రియదర్శన ఆడిటోరియంలో నిర్వహించే P4 వార్షికోత్సవ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకొని సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి 8:50 అమరావతి చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందించడానికి నెల్లూరు నుండి సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి అధికారికంగా షెడ్యూల్ని కూడా ప్రకటించాయి అధికార వర్గాలు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? తిరుపతి జిల్లాకు సంబంధించి నాయుడుపేటలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ అధికారులన్నీ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రధానంగా కూడా 10 గంటలకి ఉండవల్లి నుంచి బయలుదేరబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక్కడ దాదాపు దొరవారి సత్రం మండలం సంబంధించి నెలబల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్ప్యాడ్ ప్యాడ్కి 11:30 చేరుకుంటారు సీఎం. అదేవిధంగా అక్కడ ఏదైతే ఈ రోజు 11:50 నాయుడుపేటకు సంబంధించినటువంటి పుత్తూరు గ్రామంలో నిర్మించినటువంటి టిడ్కో హౌసెస్, దాదాపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 లక్షల పైగా కూడా ఈ హౌసెస్ ఉన్నాయి. సామూహిక గృహ ప్రవేశాల నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా టిడ్కో హౌసెస్ ను గృహ ప్రవేశాల్లో ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు మంత్రివర్యులందరూ కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ ప్రధానంగా నాయుడుపేటకు సంబంధించినటువంటి ఈ టిడ్కో గృహ ప్రవేశాలకు సంబంధించి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గృహ ప్రవేశాలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 11:50 నుంచి 12:15 వరకు కూడా ఈ యొక్క గృహ ప్రవేశాలలో సామూహికంగా కూడా అందరూ కూడా పాల్గొంటారు. అయితే కాసేపు కూడా వాళ్ళతో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో టిడ్కో లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ముఖాముఖి కాసేపు మాట్లాడిన తర్వాత అనంతరం 12:40 పుత్తూరు గ్రామం నందు ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక ఏదైతే ఉందో ఆ ప్రజావేదికని ఉద్దేశించి ఇటు టిడ్కో హౌసెస్ అయ్యి ఉండొచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనరల్ ఇష్యూస్, అదేవిధంగా సంక్షేమ పథకాల విషయాల గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడబోతున్నారు. దీని తర్వాత కూడా అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. 2:40 నాయుడుపేట మండలం బిరదవాడ గ్రామంలో రాజకీయ ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడబోతారు. ఎందుకంటే ఇటు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి సూళ్లూరుపేట నియోజకవర్గం, వెంకటగిరి, గూడూరు, సత్తివేడు, అదేవిధంగా తిరుపతి ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అయ్యుండొచ్చు, అధ్యక్షులు అయ్యుండొచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. వాళ్ళతో ఈ యొక్క సమావేశం ఏర్పరచుకొని ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాల స్థాయికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడిన తర్వాత ఎక్కడైనా ఏ నియోజకవర్గైనా కూడా సమస్యలు ఉంటే ఆ సమస్యల పట్ల కూడా నారా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది. మరలా 4:20 నెలబల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెల్ప్యాడ్ నుంచి కూడా ఆయన తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కి వెళ్తారు. యూనివర్సిటీకి అక్కడ ప్రధానంగా కూడా తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రధానంగా కొంత అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో కూడా P4 కార్యక్రమంలో కూడా నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. ఈ యొక్క అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత చివరిగా 6:40 రేణిగుంట నుంచి కూడా ఆయన విజయవాడకు బయలుదేరేటువంటి పరిస్థితి ఉన్నట్టు అధికారులు ఇప్పటికే ఒక షెడ్యూల్ ప్రకటించారు. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ యొక్క ప్రజావేదికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ దగ్గరుండి కూడా పూర్తి చేశారు. అటు పోలీస్ యంత్రాంగం కూడా అడుగడుగును కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.